భారీ వాహనాల ఫిట్నెస్ విషయంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారం రిఫ్లెక్టివ్ టేపులు లేకపోవడం, వెనుక లైట్లు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల వేళ మంత్రి దృష్టికి తెచ్చారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా వాహనాలను తనిఖీ చేసి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలకే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రమాదాల నివారణకు వాహనాల ఫిట్నెస్ తనిఖీలను మరింత పటిష్టంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 2026 నుంచి 31/7/26 వరకు రిఫ్లెక్టివ్ టేప్ అతికించకుండా రోడ్డుపై తిరుగుతున్న వాహనాల నుండి 3.24 కోట్ల మొత్తాన్ని వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. 1,04,543 తనిఖీలు చేయడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా 115 కోట్ల రూపాయలను సమీకరించడం జరిగింది అధ్యక్ష. 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్ కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ట్రాయిలర్స్ కానివ్వండి, వీటికి ఇక్కడ కూడా ఈ స్టిక్కర్స్ లేకపోవడంతో చాలా మంది ముందుకొచ్చేటంత వరకు కూడా ఈ స్టిక్కర్స్ కనిపించకపోవడం, వెహికల్ ని వాళ్ళు కనిపించకపోవడంతో గుద్దుకొని చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రోజు నిత్యం బాధాకరం. ఎంత యువకులు గాని యువతులు గాని ఎంతమంది మరణిస్తున్నారు చూసినప్పుడు రూల్స్ స్ట్రిక్ట్ గా పాటించాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి సారిస్తారా? 1 పోలీస్, 2 రవాణా శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా కనుక యాక్షన్ తీసుకుంటే, ఎందుకంటే హైదరాబాద్ లో సార్ ఒకటి మీ దృష్టిలో తీసుకొస్తున్నారు, సెక్రటరీ గారు ఒకటి ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ లో రూల్స్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్. చాలా ఫర్మ్ గా ఉంది, మీరు కూడా గమనించుంటారు హైదరాబాద్ లో. ఆ విధంగా మనం కూడా చేసిన అవసరం. స్ట్రిక్ట్ గా పాటించకపోతే రోజు ఇంతమంది మరణించడం బాధాకరం సార్. వాహనాలు ఫిట్నెస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, లైటింగ్ సిస్టమ్ తగ్గాలి. వేగం పెరగడంలో ఏమైతే ఐబీమ్ 4 లేన్ రోడ్లో కూడా ప్రమాదం జరుగుతుంది సార్. 2 లేన్లు అయితే పర్వాలా, ఏదో ప్రమాదం జరిగింది అనుకోవచ్చు ఎదురు భీం వస్తే. 4 లేన్ మీద కూడా జరగడం అన్యాయం కదా సార్. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే 24 ATS కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో క్షుణ్ణంగా సుమారుగా 20 నుంచి 26 టెస్టులు ఉంటాయి అధ్యక్ష. దానిలో ఈ రిఫ్లెక్టివ్ టేప్స్ కూడా ఉంది అధ్యక్ష. ఏదైతే ఎఫ్సీకి వస్తారో అది తప్పకుండా ఎఫ్సీకి వచ్చినప్పుడు ఆ వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసి ఈ రిఫ్లెక్టివ్ టేప్ కూడా అథెంటికేటెడ్ రిఫ్లెక్టివ్ టేప్ ఉంటేనే అలౌ చేస్తాం అధ్యక్ష. లేని పక్షంలో దానికి పర్మిషన్స్ కూడా ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న రోడ్ల నాణ్యత, అలాగే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, పంచాయత్ రాజ్ రోడ్లు ఇవన్నీ కూడా బాగుండడం వల్ల కూడా ఫాస్ట్ వల్ల కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. దానికి ఇప్పుడు మేము ఒకటి ఇది ముందే మ్యాండేటరీ చేశాము అధ్యక్ష, రిఫ్లెక్టివ్ టేప్ అనేది. ఇప్పటికి కూడా ఖచ్చితంగా దీనికి చెకింగ్ పాయింట్స్ పెట్టి రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఇంకా స్టిక్కర్ల విషయానికి వస్తే గతంలో కూడా బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు అధ్యక్ష. దానికి సంబంధించి ఎక్కడ ఈ నెంబర్ ప్లేట్ HSRP ప్లేట్ అనేది ఉంటుంది అధ్యక్ష, గవర్నమెంట్ నామ్స్ పరంగా అది ఉంటేనే అలో చేస్తున్నాం. లేనప్పుడు కూడా వెహికల్ కు సీజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా చెకింగ్ పాయింట్స్ కానీ, టోల్ గేట్స్ దగ్గర, అలాగే బస్సు స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు డాష్ బోర్డ్ కెమెరాల విషయంలో కానీ అన్ని విషయాల్లో ప్రభుత్వం చట్టం గట్టిగా చేసే దానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకుని రేపు రాబోయే కాలంలో ఈ ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు.